అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు అంకుల్? నాగిరెడ్డి. నాగిరెడ్డి గారు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తుంది. వ్యవసాయమేనా? ఎంత ఉంది పొలం? పొలము 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. బాగానే సంపాదించుకున్నారు. బాగా ఏం సంపాదించుకో, మా తాతల ఆస్తి. తాతలాస్తి. ఏం వేసిల్లు మరి ఈసారి? వరేసామండి. వరేనా? వరేసాం. మరి ఎట్లా ఉంది మరి వరి పంట? అంటే రైతుల రేట్ల విషయంలో చూసుకుంటే చాలా ఇబ్బందులు జరిగినాయి గత 10 సంవత్సరాల నుండి చూస్తున్నాం. సో మరి ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఒక 500 ఎక్స్ట్రా బోనస్ ఇవ్వడం వల్ల ప్లస్ అవుతుంది. ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తారు. ఇస్తున్నారు. రైట్. సో మరి ఎట్లా ఇప్పుడు దగ్గరలో ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా. సో మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసింది. సో మరి ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటారు? ఇప్పుడున్న లేటెస్ట్ అంటే ఇంతకు ముందు వంశీచంద్రారెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ఇట్లా ఆయనే గెలుస్తాడు, 100% గెలుస్తాడు. ఎందుకు ఆయన ఎందుకు గెలవాలంటే? సాఫ్ట్ వ్యక్తి, ఓకే టాకింగ్ పవర్ ఉంది, ఓకే అన్నిట్లా దేంట్లో తిరుగుతాడు అంతే. సో మరి ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అటు సెంట్రల్ లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. సో మరి ఈ మూడిట్లో చూసుకుంటే ఇక్కడ పోటీ ఎట్లా ఉంటుంది? పోటీ కాంగ్రెస్ 100% గెలుస్తుంది. వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అవుట్ అయిపోయింది, ఏం లేదు. సెంట్రల్ లో బీజేపీ ఉంది కదా స్ట్రాంగ్ గా. స్ట్రాంగ్ ఎందుకు ఉంటదండి? స్ట్రాంగ్ బీజేపీ వాళ్ళు స్ట్రాంగ్. బీజేపీ ఏం స్ట్రాంగ్ లేదు, తప్పు అది. తప్పు అది. వాళ్ళు ఏం చేశారు అసలు? 10 సంవత్సరాలకి ఏం డెవలప్మెంట్ చేశారు? దేని మీద డెవలప్మెంట్ చేశారు? సెంట్రల్ నిధులన్నీ మేమే ఇస్తున్నాం అని చెప్పేసి, ఇప్పుడు స్టేట్ కి వచ్చే ఫండ్స్ అని మేమే ఇస్తున్నాం అని చెప్పేసి ఇట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఇచ్చేది కదా. 135 ఏళ్ళ చరిత్ర ఉంది దీనికి. మీకు వచ్చి మీరు 10 ఏళ్ళే అయింది, బీజేపీ వాళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అయింది. దాంట్లో ఏం డెవలప్మెంట్ చేశారు? ఇండస్ట్రీస్ చేశారా? ఎంప్లాయ్మెంట్ చేశారా? ఏం చేయలేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అనడం జరిగింది ఎవరు? మన మోదీ ప్రధానమంత్రి. సో మరి ఏమైనా ఇచ్చిండా? ఎక్కడ ఇవ్వలేదు. మేము ఇట్లా ఎడ్యుకేటెడ్స్ తెలంగాణ గవర్నమెంట్ లో ఇట్లా 3 లక్షల ఆంధ్రోలు తీసుకుపోయినా అని చెప్పారు. ఇంతవరకు అది ఏమీ లేదు. ఉండి అగ్రికల్చర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎంపీ ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది. మరి ఆయన గెలిచి ఏమైనా నిధులు తేవడం కానీ ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ అట్లాంటి మా కాన్స్టిట్యూయెంట్లో అయితే ఎక్కడ ఏం కనవడలేదు. మరి ఆయన కాన్స్టిట్యూయెంట్లో ఏమన్నా కనవడో తెలియదు. ఇంతకుముందు గతంలో ఉండి ఎవరో ఒకరు ఎంపీ రూమల్ల రామచంద్రరావు అనే కనీసం బస్ స్టాండ్ లన్నా కనబడతాయి, ఒక బిల్డింగ్ లన్నా కనబడతాయి. ఇంతకుముందు ఉన్న ఎంపీ ఏమీ కనబడవు అసలు. శ్రీనివాస్ రెడ్డి. సో మరి పోటీ ఎట్లా ఉంటుంది అంటే వన్ సైడ్ అనేగా? వన్ సైడ్ పోటీ, 100% పోటీ వన్ సైడ్ అండి. మా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు, అన్ని స్థానాల్లో 7 మరి అన్ని ఉన్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎట్లా వస్తారండి? రారుగా అండి. ఓకే అంకుల్.